ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రారంభ ప్రార్థన. స్తోత్రముడి తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధను బట్టి వందనాలు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించనైనా. నేను ఒట్టివాడిని, మట్టివాడిని, నిలబడ్డాను. బోరుగా వారుకొని మహిమ పొందండి ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరమని చూపించండి, దయ చూపించండి. నన్ను మరుగు చెయ్యి ఆత్మదేవుడా. నువ్వు లేకుంటే నేను బోధించలేను, పాడలేను. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి ఒక పాట పాడుకుందాం ప్రియులారా. ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. నా యేసయ్యా, నా స్తుతి యాగము, నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. సౌండ్ ప్లీజ్. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా, నా స్తుతి యాగము, నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముళ్ళును విరిచితివా నాకై,
మరణ భయము తొలగించితివా, మరణపు ముళ్ళును విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా నా యేసయ్యా. నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము ఓలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. నీ ప్రత్యక్షత నీ చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు, రారాజుగా దిగి వచ్చెదవు నా యేసయ్యా. నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము ఓలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనమందరము కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డలంగా మనం ఉన్నాం. మరి ఈ సమయంలో మనం ముందుగా ప్రకటించుకున్నాం ప్రియులారా, రోజు ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నారు? దేవునికి స్తోత్రం. రోజు ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నారు అనేటువంటి టాపిక్ను గురించి మనం మాట్లాడుకుందాం ప్రియులారా. మరి బైబిల్ గ్రంథములో ఎవరు ఎప్పుడు ఎట్లా మరి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు అనేది మనము మరి చూసుకుందాం. మనము బైబిల్ గ్రంథములో మరి చూసినట్లయితే ఆది కాండము మొదలుకొని ప్రియులారా మరి ప్రకటన గ్రంథం వరకు అనగా మరి చివరి వరకు కూడా మరి భక్తులందరూ కూడా ప్రార్థన చేసి దేవుని దగ్గర యాచించి, దేవుని దగ్గర బ్రతిమలాడి, దేవుని దగ్గర గోజాడి, దేవుని దగ్గర మరి మొర్ర పెట్టుకొని ఆయన దగ్గర నుంచి అన్నీ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదములు పొందుకున్నారు. ఈ లోకములో కొదవ లేకుండా జీవించారు. ఈ లోకములో దేవుని యొక్క మరి కృపలో అందరూ కూడా భక్తులందరూ కూడా జీవించారు.
మరి ఈ లోకము దాని యొక్క ఆశ అంతా కూడా గతించిపోతుంది, కానీ దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? భక్తులు ఎన్నిసార్లు దేవుని దగ్గర ప్రార్థించారు అని మనం చూసినట్లయితే ప్రియులారా, మరి అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థించాడు, మరి దేవుని దగ్గర గోజాడాడు. దేవుడు అబ్రహామా అని పిలిచినప్పుడు ఆయన ఎదుటకు వచ్చి గుడారమును వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేసి సాష్టాంగ పడి ప్రార్థించేవాడు మన పితరుడైనటువంటి అబ్రహాం. మరి హేబేలు మొదలుకొని దేవునికి విధేయులుగా ఉన్నారు. హేబేలు, మరి హానోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునితో నడవటము, దేవునితో సహవాసము, దేవునితోటి మరి సమానంగా నడిచిపోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలి అంటే ప్రియులారా, విశ్వాసముతోటి దేవుని దగ్గర ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. మరి హేబేలు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హానోకు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో నడిచాడు, దేవునితోటి ఆయన నడిచాడు కాబట్టి ఆయన్ని దేవుడు తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం. మరి నోవాహు దేవునితో నడిచాడు, దేవుని దగ్గర ప్రార్థించాడు, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు కాబట్టి దేవుని మాట విన్నాడు, దేవుని క్రియను జరిగించాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక ఓడను తయారు చేసుకొని ఈ లోకంలో నీవు నీ కుటుంబం ఓడెక్కండి, నీతో పాటు జంతువులు కూడా నీ దగ్గరకు వస్తాయి. ఈ దోషం, ఈ లోకమంతా కూడా చెడిపోయింది, ఈ లోకమంతా కూడా మరి చెడిపోయి నా ఎదుట భక్తిహీనులైపోయారు కాబట్టి ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నీవు దేవుని దగ్గర మరి యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, దేవునితో నడిచేవాడుగా ఉన్నావు కాబట్టి నీవు నీ కుటుంబం రక్షించబడాలి అని దేవుడు ఆ ఓడను సిద్ధం చేపించాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అబ్రహాము దేవునితో నడిచాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే ప్రియులారా, భక్తులందరూ కూడా దేవునికి ప్రార్థన చేశారు. నిరంతర ప్రార్థనలో నిరంతరము దేవుని దగ్గర ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. మరి మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు ఒక మరి తన యొక్క యూదులందరూ కూడా నాశనమైపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తన మరి చిన్నాన్నగారైనటువంటి మొర్దెకై ఈ విషయాన్ని అంతఃపురంలో ఉన్నటువంటి ఎస్తేరుకి తెలియజేసినప్పుడు హామాను అనేటువంటి వ్యక్తి కుట్ర చేసి యూదులందరినీ సంహారం చేయాలని రాజు చేత ఒక శాసనమును పుట్టించాడని విని మరి ఆ యొక్క సమాచారమును విన్నటువంటి ఎస్తేరు దేవుని దగ్గరికి అనగా మొట్టమొదట ఆమెకు గుర్తొచ్చింది, రాజుకు నేను భార్యనే కదా, రాజు దగ్గరికి పోవాలన్నటువంటి ఆలోచన ఆమెకు రాలేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఆమెకు వచ్చింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు మరి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదివితే ప్రియులారా, అక్కడ 3 దినములు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించింది. దేవునికి స్తోత్రం. మరి అంతకుముందు ప్రార్థన చేయలేదా? అంతకుముందు కూడా ప్రార్థన చేసింది, అంతకుముందు కూడా దేవునితోటి సహవాసం చేస్తూనే ఉన్నది. కానీ ఆ యొక్క విపత్తు నుంచి యూదులందరూ కూడా నాశనం చేయబడబోతున్నారు కాబట్టి అదంతా తప్పించబడాలి అంటే నేను పనికత్తెలతోటి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మరి తన బాబాయ్ గారితో చెప్తూ ఉంది మొర్దెకైతోటి, యూదులందరినీ పోగు చేసి మరి మీరందరూ కూడా మరి
ప్రార్థనలు చేయండి, ఉపవాసం ఉండండి. నేను మరి 30 దినముల నుంచి రాజుగారు నన్ను పిలవలేదు కాబట్టి, రాజు సన్నిధికి నేను తేబడలేదు కాబట్టి, రాజుగారి యొక్క పర్మిషన్ లేకుండా ఎవరు కూడా మరి కోటలోకి ప్రవేశించడానికి వీల్లేదు కనుక, రాజుగారి దగ్గరికి అంతఃగృహంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు గనుక మరి నేను న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ, న్యాయ విరుద్ధమైనప్పటికీ రాజు సన్నిధికి వెళ్తాను. ఒకవేళ రాజుగారు రాజదండం చూపిస్తే నేను బ్రతుకుతాను, లేదు అనంటే మరి ఆ యొక్క రాజదండం చూపించుకుంటే వాళ్ళు చంపబడాలి కాబట్టి నేను నశించిపోతాను. కానీ ముందైతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి. 3 దినాలు యూదులందరూ కూడా సమాజ మందిరాలలో ప్రార్థన చేయండి. నేను నా పనికత్తెలు కూడా మరి మేము కూడా ప్రార్థన చేస్తాము అనేటువంటి మాట మొర్దెకై చెప్పినప్పుడు మరి అందరూ కలిసి ప్రార్థించారు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం మరి ఎస్తేరు మరి రాణి వస్త్రములు ధరించి, కిరీటమును ధరించి రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు రాజుగారు రాజదండమును చూపించి ఎస్తేరు రా అనేసి పిలిచి, మరి నీకు నా రాజ్యములో సగభాగము ఇస్తాను అని చెప్పి రాజుగారు చెప్పి ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యూదులందరూ కూడా రక్షించబడతారు. ఈమె 3 దినాలు ప్రార్థన చేసింది, 3 దినాలు ఉపవాసం ఉన్నది. తన పనికత్తెలను కూడా ఉపవాసం ఉండేటట్లు చేయగలిగింది. అంటే ఎంత ప్రార్థన పరురాలో, మరి నిత్యము ప్రార్థించేటువంటి మరి ఎస్తేర్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదండి. తన దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో మరి దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఆమె ఉన్నది కాబట్టే ఆమెకు దేవుడు ఆమె నడవలసినటువంటి మార్గములో ఆమెను నడిపించాడు. ఆ యొక్క యూదు జాతిని అందరిని కూడా రక్షించాడు. మరి కాబట్టి ప్రియులారా, మరి ఎస్తేరు 3 దినాలు మాత్రమే కాదు, కానీ తన అనుదిన జీవితంలో తాను ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునేటువంటి బిడ్డగా ఆమెను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి చూడండి, దావీదు భక్తుడు తన యొక్క మరి గ్రంథములో అనగా 55వ దావీదు కీర్తనలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, 55వ దావీదు కీర్తనలో 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. 55వ దావీదు కీర్తన, అక్కడ మరి దావీదు గారు మరి సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అంటే దావీదు గారు యొక్క అనుభవం, దేవుని దగ్గర ఆయన సాయంకాలము మరి నైవేద్య సమయము దాకా ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం. 5 గంటల వరకు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలములో ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? వేకువనే నిన్ను వెదుకుదును, లేవగానే వెదికేటువంటి విధానం 63వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి వేకువనే అంటున్నాడు. చూడండి, 63వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవా, మరి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నా బలమును నా ప్రభావమును, మరి నీ బలమును నీ ప్రభావమును చూడవలేనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలేనని
నా శరీరము కృషించుచున్నది. దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి ఆస్వాదించాలి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. దేవునికి స్తోత్రం. లేవగానే దేవుడిని వెతకాలి అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దావీదు తన యొక్క అనుభవాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. పిల్లరా, వేకువనే లేవగానే నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని దగ్గర నీ బలమును నీ ప్రభావమును చూడవలేనని మరి పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలేనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. దేవునికి స్తోత్రం. నా మంచం మీదకి ఎప్పుడు ఎక్కుతారండి? రాత్రికాల సమయంలో. దేవునికి స్తోత్రం. 4వ వచనాన్ని 63వ అధ్యాయం కీర్తన మరి 4వ వచనాన్ని మనం చూస్తే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, దేవుణ్ణి ధ్యానం చేసేటువంటి వ్యక్తిగా దావీదు గారిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఎలాగూ నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. తన జీవితకాలం అంతా కూడా ఎంత భాగ్యం దొరికిందండి. డేవిడ్ గారు తన జీవితకాలమంతా మరి ఆయన తన జీవితకాలమంతా దేవుణ్ణి స్తుతించే బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా కోరుకుంటున్నాడు, చేశాడు కూడా. జీవితకాలమంతా కూడా మరి రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు. దేవునికి స్తోత్రం. రాత్రి జాముల యందు దేవుణ్ణి ధ్యానం చేస్తూ, దేవుణ్ణి మరి ఆరాధన చేస్తూ, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక అనుభూతి. ఎలాంటి అనుభూతి అంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు ఎంత రుచిగా ఉంటుందండి. మరి మెదడు కూడా ఎంత రుచిగా ఉంటుంది. ఆ యొక్క రుచి, ప్రార్థనలో రుచిని చూశాడు దావీదు గారు. ఎలాంటి రుచిని నువ్వు చూడగలుగుతున్నావా? ఓ సహోదరి, ఓ సహోదరుడా, దావీదు గారి యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. దేవునికి స్తోత్రం. ధ్యానించటము అనగానే మరి పొలములో ఇస్సాకు ధ్యానించేవాడుగా కనబడుతూ ఉన్నాడు. ధ్యానించుచున్నప్పుడు. దేవునికి స్తోత్రం. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు చాలా రుచిగా ఉంటుంది, మెదడు రుచిగా ఉంటుంది. ఆ రెండిటిని తిన్నప్పుడు ప్రాణము ఎంత తృప్తిగా ఉంటుందో అంటే, ఈ అనుభవాన్ని కలిగి ఉన్నావా? ఎలాంటి అనుభవాన్ని మరి ట్రై చేస్తున్నావా? ఇలాంటి అనుభవంలోకి నేను వెళ్ళాలన్నటువంటి ఆశ నీకున్నదా? రాత్రి జాముల యందు అంటున్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు
నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించదను. దేవునికి స్తోత్రం. ఈ విధంగానే నిన్ను స్తుతించాలని నేను కోరుకుంటున్నాను. అంటే దేవుని యొక్క మనిషి అయిపోయాడు, దేవునిలోకి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు ఆయన్ని దావీదు గారిని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆత్మదేవుడు ఆయన్ని పూర్తిగా తన అధీనంలో తీసుకున్నాడు. కాబట్టి ఆత్మతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. వేకువనే నిన్ను వెదుకుదును. వేకువనే, లేవగానే వెతుకుతాడట. లేవగానే ఎవరికైతే ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన అనేటువంటి తపన ఎవరికైతే కలిగిద్దో ప్రియులారా, వారు భక్తులుగా మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. వేకువనే నిన్ను వెతుకుదును. వెతకాలి. ప్రభా, అయ్యా నేను మెలుకున్నాను, ప్రభా నిన్ను ధ్యానించేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించినావు ప్రభా. వేకువనే నేను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలేనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాలయమనందు నీ కొరకు కనిపెట్టాలి. నీ బలాన్ని, నీ యొక్క ప్రభావమును నేను చూడాలని ఆశపడుతున్నాను. అంటే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేయాలన్నటువంటి ఆశ, మందిరాన్ని కట్టాలన్నటువంటి ఆశ. దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఆ యొక్క మందిరాన్ని కట్టేటువంటి ఆ అనుభూతిని దావీదుకి ఇవ్వలేదు. కానీ ప్రియులారా, దావీదునే దేవుని మందిరంగా చేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. ఆయన యొక్క ఆశను తృప్తిపరిచాడు. దావీదులో దేవుని ఆత్మనుంచాడు. దావీదులో దేవుని ఆత్మ నుంచి ఆయనే మందిరంగా తయారు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే చూశారు ప్రియులారా, ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అదే దావీదు గారు చూడండి, 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మాట్లాడుతున్నటువంటి మాట, 42వ అధ్యాయము, దుప్పి నీకు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. దేవునికి స్తోత్రం. అంటే నిరంతర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కోరాహు కుమారులు రాసినటువంటి రచన ఇది. దేవునికి స్తోత్రం. నిరంతర ప్రార్థన, రాత్రి బగళ్ళు, రాత్రి ప్రార్థన చేస్తున్నారట, పగలు ప్రార్థన చేస్తున్నారట. నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను అంటే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నారు కోరాహు కుమారులు. దేవునికి స్తోత్రం. వారి యొక్క అనుభవం ఇది. వారి యొక్క అనుభవం ఎవరి అనుభవం అండి? కోరాహు కుమారుల యొక్క అనుభవం. వారు నిరంతరము ప్రార్థన చేసేటువంటి వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన పరుడుగా మనకు కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, అదేవిధంగా కోరాహు కుమారులు కూడా ప్రార్థించేవారుగా మనకు కనబడుతూ ఉన్నారు. అదే 39వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట
నా నోరారా పలికితిని. దేవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. దేవునికి స్తోత్రం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. దేవునికి స్తోత్రం. నా గుండె నాలో మండుచుండెను. గుండె మండుతూ ఉన్నదట. అంటే దేవుని మాటలు అగ్ని వంటివి కాబట్టి, ఆయనలో పరిశుద్ధాత్ముడు ఆయనలో మరి ఉన్నాడు కాబట్టి, ఆయన మాటలను దేవుడు పెట్టాడు కాబట్టి ఆ గుండె మండుతూ ఉన్నదట. దేవునికి స్తోత్రం. గుండె మండుతూ ఉన్నది అంటే దేవుని మాటలే మండించాయి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు ఏం చేస్తాయో తెలుసండి, మండిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మరి నా మాట అగ్ని వంటిది కాదా, బండను బ్రద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఇర్మియా గ్రంథములో 23:29 మనకి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదుగా రాసినటువంటి 39వ దావీదు కీర్తన 3వ వచనములో మరి నా గుండె నాలో మండుచుండెను. ఎందుకు మండుతూ ఉన్నది? గుండె మండటం ఏంటి అనంటే, దేవుని మాటలు ఆ యొక్క గుండెలో ఉన్నాయి, దావీదు గుండెలో ఉన్నాయి కాబట్టి నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అనుభవాన్ని దావీదు గారు కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆయన మరి గుండె మండుతూ ఉన్నదట. చూడండి, 119వ దావీదు కీర్తనలో 119వ దావీదు కీర్తన నేను చదువుతున్నాను. మరి 164వ వచనం, 119, 164 నేను చదువుతున్నాను. చూడండి. నీ న్యాయమును బట్టి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడట దావీదు గారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కీర్తనల గ్రంథానికి అపోస్తలుల కార్యాల్లో ఒక మాట ఉంది. ఏంటో తెలుసండి, మరి దావీదు గ్రంథం అని పేరు. దేవుడే అపోస్తలుల కార్యాల్లో దావీదు గ్రంథము అంటాడు కీర్తనల భాగాన్ని. దేవునికి స్తోత్రం. మరి నీ ధర్మశాస్త్రము నాకు మరి ప్రీతికరము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడట. రోజుకి ఉదయకాల సమయంలో ఆయన వేకువనే ప్రార్థన చేస్తున్నాడు. మరి మధ్యాహ్న సమయంలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మధ్యాహ్న కాల సమయంలో టైమింగ్స్ ఎప్పుడో తెలుసండి, మధ్యాహ్నం అనగానే 3 గంటల నుంచి 5 గంటల వరకు. దేవునికి స్తోత్రం. మరి మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఉదయకాల సమయంలో 10 గంటల నుంచి 12 గంటల వరకు, మరి అదేవిధంగా 3 గంటల నుంచి 5 గంటల వరకు, మరి రాత్రికాల సమయంలో మరి ఆ రాత్రి జాముల యందు అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క కొర్నేలైనటువంటి వ్యక్తి మనం చూసినట్లయితే అతనికి దేవుని దూత దర్శనమిచ్చింది దాదాపుగా 12 గంటల ప్రాంతంలో. అంటే ఉదయం 10 గంటల నుంచి ఆయన ధ్యానం చేస్తూనే ఉన్నాడు అనుకుంటాను. అప్పుడు దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు. దేవుని దూత ఆయన కనబడి పేతురుని పిలిపించుకో అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మరి పేతురు గారు మేడగడి మీద ఆయన దర్శనాన్ని పొందుకుంది మరి 12 గంటల ప్రాంతంలోనే. దేవునికి స్తోత్రం. మరి పేతురు యోహాను
దేవాలయంలోనికి ఎక్కుచూ వెలుచు ప్రార్థనా సమయము 3 గంటలు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో వేకువనే ప్రార్థించాలి. 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి 3 గంటల నుంచి దాదాపుగా 5 గంటల వరకు భక్తులందరూ కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సాయంకాల నైవేద్య సమయంలో కూడా మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి నైవేద్యం అర్పించేటువంటి సమయం అది. అదే సమయంలో దేవుడు దర్శనమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. ఏమనంటే, మనము ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. ఎల్లవేళలా ప్రార్థించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. దానియేలు రోజుకి 3 సార్లు దేవుని సన్నిధిలో ధ్యానించే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా మరి ఆయన ఆ యొక్క బబులోను రాజ్యములో మరి అతను మరి పని చేశాడు కాబట్టి, మరి ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన రోజుకి 3 సార్లు యెరూషలేము తట్టు తన యొక్క మరి మేడగదిలో మరి ఆ యొక్క కిటికీలను తీసి యెరూషలేము తట్టు చూస్తూ ఆయన ప్రార్థించినట్లుగా రోజుకి 3 మార్లు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు గారు మరి ఆయన మరి ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాత్రి జాముల యందు ప్రార్థించేటువంటి వ్యక్తిగా, అదేవిధంగా వేకువనే లేవగానే దేవుణ్ణి వెదికేటువంటి వ్యక్తిగా దావీదు గారిని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే మరి దావీదు గారి గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసండి. దావీదు గారి గురించి మాట్లాడేటప్పుడు మరి ఏమంటాడంటే, నేను యెరూషలేమును కోరుకున్నాను, అదేవిధంగా నా దాసుడైనటువంటి దావీదును కోరుకున్నాను. దావీదు దేవునికి హృదయములో ఏమన్నదో, దేవుని హృదయములో ఏమన్నదో దావీదు హృదయములో అదే ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వలె ఆలోచించగలిగినటువంటి వ్యక్తి దావీదు. మరి దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వ్యక్తిగా, మరి నిరంతర ప్రార్థనలు జరిపేటువంటి వ్యక్తిగా, దేవునితోటి మరి మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఆయన చిరకాలము యెహోవా మందిరములో ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. రాత్రి జాముల యందు ధ్యానించినటువంటి వ్యక్తిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన వేకువనే వెతికేటువంటి వ్యక్తిగా ఆయన్ని చూసాం. అదేవిధంగా మరి దేవుని దగ్గర మరి ఆయన పెట్టినటువంటి దేవుడు పెట్టినటువంటి వాక్యము ఆయనలో మండుతూ ఉన్నప్పుడు ఆయన నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టింది అని చెప్పి మరి చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మరి చూడండి 130వ దావీదు కీర్తనలో ఇంకొక మాట రాయబడి ఉన్నది. 130వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే ఇది యాత్రా కీర్తన. ఈ యాత్రా కీర్తన అన్నది ఇజ్రాయేలీలు మరి పాడుకునేటువంటి పాటలు. కావలి వారు చూడండి 130వ దావీదు కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఉదయం కొరకు కావలి వారు కనిపెట్టునట్లుగా దేవునికి స్తోత్రం. ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి బిడ్డలంగా మనం ఉన్నామా? ఆయన కొరకు ఆయన వైపు చూసి ధ్యానించేటువంటి బిడ్డలంగా మనం ఉన్నామా? దేవుణ్ణి చూసి ప్రార్థించేటువంటి బిడ్డలంగా మనం ఉన్నామా? చూడండి, మరి ఈ 123వ దావీదు కీర్తనలో ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను, దాసుల కనులు
తన యజమానుని చేతి తట్టును, దాసీ కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. అధికమైనటువంటి తిరస్కారం పాలయ్యాము. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతమే. అహంకారుల నిందియు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మును కరుణింపము. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కీర్తనలో మరి దేవుని వైపు చూస్తున్నాడు భక్తుడు. మరి ఆకాశమందు ఆసీనుడైన వాడా, నువ్వు ఆకాశములో కూర్చొని ఉన్నావయ్యా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వైపే నేను చూస్తున్నాను. ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఒక దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒక ఇంట్లో పనిచేసేటువంటి మరి దాసుడు తన యజమానుడు నాకు ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇస్తాడో, ఏమిస్తాడో అని ఆయన చేతి తట్టు చూస్తూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఒక దాసుడు, ఒక దాసి తన యజమానురాలు చేతి తట్టు, చేతి వైపు చూసినట్లుగా, ఒక దాసుడు తన యజమానుని చేతి వైపు చూసినట్లుగా మరి మనల్ని కరుణించేంత వరకు మరి భక్తులందరూ కూడా మరి మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మరి మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి ప్రార్థన అండి! అంటే విడువక ప్రార్థన. దేవుని దగ్గర ఎన్నిసార్లు ప్రార్థన చేయాలంటే నిరంతర ప్రార్థన చేసేటువంటి భక్తుల్ని మనం చూసాం. నిరంతరము ప్రార్థన చేసిన వాడు మరి ఎవరండి? దావీదు గారు. దేవునికి స్తోత్రం. సమూయేలును కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, సమూయేలు గారు కూడా ఆయన కూడా ఎఫ్రాయిము గోత్రము నుంచి ఆయన మరి ఒక ప్రవక్తగా ఇశ్రాయేలీయులందరిని కూడా ఒక ప్రవక్తగా నడిపించాడు. మరి ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు, అదేవిధంగా ఒక యాజకుడిగా ఉన్నాడు, మరి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడుగా ఉన్నాడు. ఆయన మరి దేవునికి మరి ఇష్టమైన రాజులను అభిషేకించిన వాడుగా ఆ యొక్క మరి ప్రవక్త అయినటువంటి సమూయేలుని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన కూడా ప్రియులారా పవర్ఫుల్గా పనిచేసింది. ఆయన నిరంతరము దేవుని ధ్యానములోనే ఉండేవాడు. సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ప్రియులారా మరి ఆయన ప్రవక్తలకి తర్ఫీదునిచ్చేటువంటి వ్యక్తిగా ఆయన మారిపోయాడు. దేవునికి స్తోత్రం. సౌలు దావీదులు ఇద్దరు కూడా వారు పోట్లాడుకుంటున్నటువంటి సమయం, దావీదుని తరుముతూ ఉన్నటువంటి సమయము. మరి అభిషేకమైతే దావీదుకి జరిగింది, కానీ మరి దేవుడు మరి కొంతకాలము దావీదును మరి ట్రాన్స్లో పెట్టేసి ఈయన పారిపోయేటట్టుగా చేశాడు. అదే సమయంలో సమూయేలు ఊరక ఉండలేదు, కానీ అనేకమైనటువంటి ప్రవక్తలను, ప్రవచించేటువంటి ప్రవక్తలను తయారు చేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిరంతర ప్రార్థనలో చేసిన వాడిగా సమూయేలును మనం చూస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా మోసేని మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన నిరంతర ప్రార్థన చేయకుంటే ఆయన చేసేటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆయన చేసినటువంటి సూచక్రియములు అవన్నీ కూడా జరగవు. ఎల్లప్పుడూ దేవుని ఆత్మను తన యొక్క శరీరములో నింపుకున్నవాడుగా మరి ఆ మోషేని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మోషేకు, ఏలియాకు మరి యేసుక్రీస్తు ప్రభువారికి మరి దగ్గర సంబంధాలు పోలుస్తూ దేవుడు చెప్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేల్ జనాంగాన్ని అందరిని కూడా ఒక బలమైనటువంటి
ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ ఐక్యమైనా కానీ విడిపించలేనటువంటి పరిస్థితుల్లో ఈ మోషే అహరోనులు ఇద్దరు కలిసి వారిరువురు కూడా మరి ఆ యొక్క ఫరో చేతిలో నుంచి మరి వీళ్ళందరినీ కూడా నడిపించటంలో మోషే పాత్ర గణనీయమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఆయన చేసింది ఏంటి అని అంటే, ఆయనకి బలం ఉన్నదా, ఆయనకి శక్తి ఉన్నదా, ఆయనకి ఇంకేదైనా ఉన్నదా అని అంటే, ఆయనకు ఉన్నదల్లా ప్రార్థనా బలం. దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సమస్య రాగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడు, ప్రార్థించేవాడు, దేవుని దగ్గర మాట తీసుకునేవాడు. ఆ మాట తీసుకొచ్చి ఫరోకు చెప్పేవాడు, ఆ మాట తీసుకొచ్చి ఇజ్రాయేలుకి చెప్పేవాడు. ఇదే ఆయన అనుదిన కార్యక్రమం. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మన యొక్క పరిస్థితి, సంఘం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రార్థించే సంఘముగా ఉన్నదా? దేవుని దగ్గర గోజాడేటువంటి క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావా? దేవుని దగ్గర ప్రార్థించేటువంటి క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావా? భక్తులందరినీ మనం చూసినట్లయితే ఏలియా మరి మామూలు ప్రార్థనాపరుడు కాదండి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీలో మరి బయలుదేవుడా లేకుంటే యెహోవా దేవుడా అని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ 10 గోత్రాల ప్రజలందరిని కూడా ఏకతాటి మీదికి నడిపించి యెహోవాయే దేవుడు అనిపించినటువంటి వ్యక్తి మరి ఏలియా. నిరంతర ప్రార్థన చేసేవాడు. ఆయన్నే ఆత్మ ఎత్తుకొని పోయేదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన్ని ఎక్కడికంటే అక్కడికే ఆత్మతో నడిపించబడ్డాడు ఏలియా ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మతో నడిపించబడినటువంటి వ్యక్తిగా ఏలియాను, ఎలీషాను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా మరి ఇంకా మనం భక్తులందరిని మనం చూస్తూ ఉంటే ప్రియులారా, యిర్మీయా దేవుని దగ్గర మరి దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా, దేవుని దగ్గర గోజాడినటువంటి వ్యక్తిగా, దేవుడు ఆయన్ని పూర్తిగా ఆక్రమించుకున్నాడట. అలాంటి వ్యక్తిగా, నిరంతర ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా యిర్మీయాను కూడా మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు ఆయన్ని కూడా దేవుని ఆత్మ ఎత్తుకొని పోయేదండి ఎక్కడికంటే అక్కడికే. మరి మనం బాగా చెప్పుకుంటాం ఏంటి అంటే, ఎండిపోయినటువంటి ఎముకల మధ్యల లోయలోనికి దేవుని ఆత్మ ఆయన్ని దించేసింది. దేవునికి స్తోత్రం. కొందరు మరి దీన్ని ఒప్పుకోలేరండి, కానీ ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అనంటే, దేవుడు చేసేటువంటి కార్యములు, దేవుని మరి ఆత్మ వశము అయినప్పుడు, మరి దేవుని వశములోకి మనం పోయినప్పుడు దేవుడు ఎలాంటి కార్యమునైనా జరిగించగలడు అన్నదే సత్యం. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా మరి ఆయన వశములోకి వెళ్ళాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుడు మరి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి దేవుని కుమారులుగా తీర్చిదిద్దబడాలి. భక్తులందరూ కూడా మరి ఆ దేవుని వశములోకి వెళ్ళిపోయారు. దేవుని ఆత్మ వాళ్ళందరిని కూడా నడిపించింది. వాళ్ళు ప్రార్థన చేయటమే కాదు, ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయారు, ఆయన వశంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆత్మ వశములోకి వెళ్ళిపోవాలి. యెహెజ్కేలు ఆత్మవశుడవగా, యోహాను ఆత్మవశుడయ్యాడు. ఆయన వశంలోకి వెళ్ళిపోవాలి, ఆత్మవశంలోకి వెళ్ళిపోవాలి అన్నదే మరి దేవుని యొక్క కోరిక. మనము శరీరము, మన ఆత్మ, మన యొక్క మనస్సు ఇదంతా కూడా ఆయనకి సమర్పించుకున్నప్పుడు, ప్రభువా నాది ఏది కాదయ్యా, అంత నీదే. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. అపోస్తులుడైనటువంటి పౌలు
ఆయన వశంలోకి వెళ్ళిపోయాడు. కొలతలేని ఆత్మను పొందుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. ఆయన దేవుని కుమారుడు మహిమ శరీరముతోటి ఈ లోకంలో జీవించాడు కాబట్టి ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించాడు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా దేవుని వశములోకి వెళ్ళిపోయేటువంటి బిడ్డలంగా, మరి నిరంతర ప్రార్థన చేసేటువంటి బిడ్డలంగా, కనీసం రోజుకి 3 సార్లైనా ప్రార్థన చేసే బిడ్డలంగా, రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతించేటువంటి బిడ్డలంగా, మరి రాత్రులు జాముల యందు దేవుని దగ్గర మొరపెట్టేటువంటి బిడ్డలంగా, లేవగానే దేవుని దగ్గర వేకువనే ఆయన్ని వెదికేటువంటి బిడ్డలంగా ఉండాలని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. రాత్రి జాముల యందు ఆయన్ని వెదికేటువంటి బిడ్డలంగా మనం చూడాలి, మరి ప్రార్థించాలి. క్రొవ్వు మెదడు దొరికినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి ఆనందం ఉంటుంది ప్రియులారా. దాన్ని అనుభవించినటువంటి భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. అది కోరాహు కుమారులు అనుభవించారు, దావీదు అనుభవించాడు, అదేవిధంగా మోషే అనుభవించాడు, సమూయేలు అనుభవించాడు, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, వీళ్ళందరూ కూడా, భక్తులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారు. మనం కూడా అదే అనుభవంలోకి వెళ్ళాలని, అదేవిధంగా మరి అపోస్తులుడైనటువంటి పౌలు, అదేవిధంగా 12 మంది అపోస్తులందరూ కూడా ఈ అనుభవం గుండా వెళ్ళి వారు దేవుని పరిచర్య చేశారు. కాబట్టి విశ్వాసిగా నీవు, నేను, మనమందరము కూడా ఆ అనుభవం గుండా పోవాలని దేవుని వాక్యం నీతో, నాతో, మనందరితో హెచ్చరిక చేస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముడి తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ చుట్టూ కంచి వేయండి. బాబీకి మంచి జాబును గ్రహించండి తండ్రి. నీ కుమారుడు ప్రిపేర్ అవుతుండగా జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడికి మంచి జాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. రమ్యను జ్ఞాపకం చేసుకో, దీవించండి. రమ్య చుట్టూ కంచి వేయండి. నీ కుమార్తె కూడా జాబును గ్రహించండి. జయబాబు చుట్టూ కంచి వేయండి. నీకు వందనాలు. బాబీ వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రమ్య తల్లిదండ్రులు దీవించండి. భార్గవ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబుని నీ కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కిషోర్ని ముట్టుకోండి, చుట్టూ కంచి వేయండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అనంతకుమార్ పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అభిషేకుని ముట్టుకోండి ప్రభువా. ఆశీస్సుని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా. ఆయా కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు. నీ కుమారుడు చేస్తున్న జాబులు తోడుగా ఉన్నాడు తండ్రి. జసేని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి, వాళ్ళ అమ్మగారిని ముట్టుకోండి ప్రభువా. విజయరాజు కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి 3 పిల్లలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అదేవిధంగా నాయన ఆయా తేజు, ఆయా జాబ్ విషయమే, మ్యారేజ్ విషయమే జ్ఞాపకం చేసుకోండి. మనోదిని జ్ఞాపకం చేసుకోండి. స్టెల్లాని ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుమారుని దీవించండి, కుమార్తెను దీవించండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. నీ కుమారుడు పనుల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. వారికి ఇచ్చిన పిల్లల్ని దీవించండి. ప్రశాంతిని ముట్టుకోండి ప్రభా. అయా అదేవిధంగా నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అయా వారికి ఇచ్చినటువంటి కుమారుని కూతురుని జ్ఞాపకం చేసుకోండి. నిర్మలాన్ని ముట్టుకోండి ప్రభా. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని ముట్టుకోండి ప్రభా. నీకే వందనాలు. జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, నరసింహ గారి కుటుంబాన్ని, అయా హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. లుదియా దుర్గయ్య గారి కుటుంబాన్ని, అయా అదేవిధంగా డేవిడ్ రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యలమంచి శ్రీనివాస్ కుటుంబాన్ని, జానీ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని,
జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఓయి ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి గారి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండు కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పౌల్ సింగ్ కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శేఖర్ చింత కుటుంబాన్ని, శ్రీధర కాశిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రామప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, అదేవిధంగా తండ్రి జయమ్మ గారిని వారికి ఇచ్చిన 4 పిల్లల్ని దీవించండి. కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. సంజయాన్ని ముట్టుకోండి ప్రభా. వారికి ఇచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకే వందనాలు. కృపా గారి కుటుంబాన్ని, వారి యొక్క కుమారుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తన భర్త గారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తం నుండి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, నా రక్షకుడా, నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తం నుండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.